పలాస నియోజకవర్గంలో తాను చేపట్టిన సంకల్పం ప్రతి చేనుకు నీరు సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద నిర్మిస్తున్న ఆస్కోర్ రిజర్వాయర్ నిర్మాణ పనిలో భాగంగా 2014 నుండి 19 మధ్యలో కీలక అడుగులు పడ్డాయి. ప్రధానంగా నిర్వాసితుల సమస్యలను అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గడ్డం దీక్ష చేపట్టి మరి సాధించుకున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి తాము నీరందించేందుకు ప్రణాళికలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సీతకన్ను వేసింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష విజయం సాధించడంతో మరలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇటీవల బడ్జెట్లోనూ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడుల సహకారంతో నిధులు సాధించుకోగలిగాము. ప్రస్తుతం అక్కడ శరవేగంగా పనులు జరుగుతూ ఉండగా ఎమ్మెల్యే శిరీషతో పాటు నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, కూటమి నాయకులంతా క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న కాలంలో సిరులు పండే అవకాశం ఉంది అని ధీమా వ్యక్తం చేశారు. 2014-19 మధ్యలోనే శివాజీ గారు ఏదైతే గడ్డం దీక్ష చేసి R&R కాలనీకి వాళ్ళెవరికి రావాల్సినవన్నీ ఇచ్చి మొదలు పెట్టామో, గత 5 సంవత్సరాలు కనీసం ఇటువైపు తొంగి చూసిన పాపాను పోలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటంటే, ఎన్నికల్లో గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పటికీ మూడు బడ్జెట్లు పెట్టినప్పటికీ 3 బడ్జెట్లో కూడా ఈ రోజు ఆఫ్ షోర్ కి నిధులు కేటాయించి ఆఫ్ షోర్ పట్ల గాని, అలాగే పలాస నియోజకవర్గానికి ఇచ్చిన మాట పట్ల గాని, ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం పట్ల గాని ఈ రోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి తేలుతుంది. మీ ముందే ఈ రోజు అధికారులతో మాట్లాడడం చూశారు. అనుకున్న దానికన్నా చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే తీసుకున్న కాంట్రాక్టర్లు గాని, వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడం గాని ఎక్కడ ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం చేయకుండా, ఇటు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకుండా, అలాగే ఇచ్చిన మాట నెరవేర్చేలాగా ఈ రోజు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. మీరే చూసారు ఇక్కడ ఎలాగ పరుగులు పెడుతుందో. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజు పని చేయించే ప్రభుత్వం ఉంటే అధికారులు గాని, ఇతర పనులు గాని, అభివృద్ధి పనులు ఎలా చకచకా పరిగెడతాయో, గత 5 సంవత్సరాలు పడకేసి ఈ రెండు సంవత్సరాలుగా 21 నెలలుగా పరుగులు పెడుతున్న ఈ ఆఫ్ షోర్ ప్రాజెక్టే ఒక సాక్ష్యం. మీకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది పూర్తి చేయాలనుకున్నారో ఆయన హయాంలో మొదలై మధ్యలో ఉన్న ఆ వైసీపీ ప్రభుత్వం కనీసం ఇక్కడ తట్టడి మట్టి కూడా వేయకుండా ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఇరిగేషన్ గారి మంత్రి గారి సహకారంతో, ఇక్కడ ఉన్న వంశధార ప్రాజెక్ట్ ఆఫీసర్ల సహకారంతో ఈ రోజు ఆఫ్ షోర్ ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్య నాయకులతో వచ్చి చూడడం కూడా జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళ అనుమతితోనే ఈ రోజు ముందుకు పరిగెడుతుంది. త్వరలోనే అనుకున్న టైం కన్నా ముందుగానే పూర్తిగా ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి పలాస ప్రజలకు ఏదైతే అంకితం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారో ఆ మాట మీద నిల్చోబోతున్నామండి. ఈ ఖరీఫ్ కి కాదండి, ఈ ఖరీఫ్ కి మాకు RMC కింద ఒక 3000 ఎకరాలకి ఇవ్వడానికి చేస్తున్నాము. ఎందుకంటే 43.5 నిలబెడుతున్నాము. LMC కూడా ఇద్దాం కానీ చిన్న ఫౌండేషన్ లో చిన్న వీక్ స్టార్ట్ వచ్చిందని అది కొంచెం లేట్ అవుద్ది. ఏదైనా జూలై లోపల ఒకవేళ అయిపోతే అట్లీస్ట్ కొంచెం కలిపి వంశార కన్నా లింక్ ఇద్దాం అన్నట్టు. 24,600 సార్ మన కాయకట్టు. అందులో ఎన్ని ఎకరాలకి ఇస్తారు? ప్రస్తుతం అంటే 24,600 ఎకరాలకి ఇస్తాము. కాకపోతే అది 2027 జూలైలో, ప్రస్తుతం 2026 జూలై వరకు 3,000 నుంచి 5,000 లోపల ఇవ్వాలనుకుంటున్నాం.